ఓం సింధాయ నమః. సుమనసవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే. కాళ్ళు నెత్తిన పెట్టుకొని పోవాలి ఇవాళ. ముట్టకూడదురా మూర్ఖుడా. దేవుడా దేవుడా నన్ను క్షమించు దేవుడా. పూలు ఏమంటే దండం పెట్టుకుంటాం పూలు ఏమంటావు. ప్రాప్తిరస్తు. తీట తీస్తా తీట. లాస్ట్ టైం మాదిరెడ్డిపాలెనికి హైవే వేసా, ఇప్పుడు ఏ ఊరికి వేస్తున్నావు? ఇలా పెట్టుకోవాలని తెలియక నేను రౌండ్ పెట్టుకుంటున్నాను ముగ్గు చూడాలన్నీ. ఇట్లా మర్చిపోయి అన్ని పొద్దున్న తుడుచుకోవాలి. లాస్ట్ టైం వీడియో చేసినప్పుడు కూడా ఇదే డ్రెస్ నీది. నైట్ ఏం లేదు చూసుకో. చూడు ఇదే నైట్. చూడు ఇది కాదులే, ఈ కలర్ వేరేది. కానీ లాస్ట్ టైం మాదిరెడ్డిపాలెనికి హైవే వేసా, ఇప్పుడు ఏ ఊరికి వేస్తున్నావు? అక్షరంకి వాళ్ళకి అవసరం లేదు. అట్లే గడపకి కనిపించేటట్టు రా. అయ్యో అసలు ఏం కనిపించలా. నేనేం చేశాను అయితే అది కనపడం దానికి. ఆల్రెడీ ఉండే ఇది పచ్చగా ఉన్నగా తిక్కుగానే పూసా. ఇంకా ఇలా పెట్టుకోవాలని తెలియక నేను రౌండ్ పెట్టుకుంటున్నాను ముగ్గు చూడాలన్నీ. అట్లా గుండ్రంగా పెట్టుకోవాలి ముగ్గు చుక్కని. అది గుండ్రం అంటే ఇది అసలు ఇంకా హైలైట్. ఇది తెగదు. బొట్లు చూసి నేర్చుకెట్ట పెట్టాలి. మరి అవి నేర్చుకునేంత స్థాయిలో లేవు. హర్షి నీకు దమ్ముందా లేదా? దమ్ముంటే ముగ్గు గిన్నె ఇట్టంది దూరా. ఊరికి పిల్లని బ్లాక్ మెయిల్ చేయకు. పండగ పూట అట్ట దొక్కకూడదమ్మా. అది ఇట్టి ముగ్గు గిన్నె అది పైన. పూజ లేట్ అయితే ఇప్పుడు ఏమంత తొందర వచ్చింది. నిన్నటి నుండి స్కెచ్లు వేస్తానే ఉన్నాము. 10:30 తర్వాత టైం మంచిది కాదంట. ఎవరు చెప్పారు నీకు? రీల్స్లో చూసా. త్రల్లో తల్లో తల్లు పూజారి చెప్పినట్టు చెప్పావుగా రీల్స్లో చూసానని. గడప తొక్కకూడదు హర్షి, అట్లా తొక్కకూడదంటే అది దొక్కితే దమ్ము లేనట్టే. పెద్దమ్మ మెలికలు వేస్తుందిరో. ఏర్చి తీట తీస్తా తీట. ఇక్కడ తీటకి తాత. ఇప్పుడు ఎలా తీస్తావు చెప్పాను. నేను చెప్పలేను నీకు. ఏ ముగ్గేస్తున్నా? చుక్కల ముగ్గు. అదొక్కటే వచ్చాయి, ఇంకోటి వేయొచ్చుగా. చుక్కల ముగ్గులు అంటే ఒకటే ఉండవు, రకరకాలు ఉంటాయి. రకరకాలలోనే ఎప్పుడు వేస్తున్నావు ఇంకోటి. నేను ముగ్గేసా కాబట్టి కాళ్ళు నెత్తిన పెట్టుకొని పోవాలి ఇవాళ. నెత్తిన పెట్టుకొని పోవాలి ఇవాళ. అంత కాకపోయినా నువ్వు మాదిరికి వచ్చులే. నాకు అది అయితే తీట తీస్తా నీకు తీట. మీ గోల్ తట్టుకోలేక స్కూల్కి వెళ్తున్నాడు పిల్లోడు. ఈరోజు పార్కా? ఎక్కడికి? వర్షం పడితే క్యాన్సిల్ అయింది పార్క్. దేవుడా దేవుడా వర్షం పడాలి, హర్షి పార్క్ క్యాన్సిల్ అవ్వాలి. బాగైందా? నిన్నేం చేయని అవసరం లేదు, చలాకు తీసుకుంటే చాలు, నువ్వే పోతావు. ఈలోపు ముగ్గు కూడా కంప్లీట్ అయింది. డెకరేషన్స్ చేయాలి. కలర్స్ వేస్తావా? ఎందుకు ఇదేం సంక్రాంతినా? నువ్వు స్కూల్కి పోకుండా ముగ్గు తొక్కకుండా ఇక్కడ కాపలా కూర్చో, సరేనా? స్కూల్కి 1,00,000 ఫీజు కట్టింది, ముగ్గు కాపలాగా కాదు. స్కూల్ పోయి చదువుకోండి. వా, ఎప్పటి నుంచి? చాలు, ముగ్గంతా అయిపోతుంది, చాలు చాలు. పండగ పూట కూడా నైటీయే. మరి కొద్ది క్షణాల్లో మిస్ ఇండియా. మరి నేను నాకేం తెలుసు. నీకు బిరుదు ఇవ్వలా, నీకు నువ్వే పెట్టుకున్నావు బిరుదు. అంత సీన్ ఉండాది. దారంతో కడతారు.
మామిడి ఆకులు కడ్డీలతో ఒత్తులు వెలిగిస్తుంటే ఒత్తులు కాలట్లేదు, కడ్డీలంతా కాలిపోతున్నాయని ఇక్కడ నేను నవ్వుతున్నాను. ఈ వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియో ఎండ్ వరకు చూడండి. ఎలా ఉందో కూడా తప్పకుండా కామెంట్ చేసేయండి. వీడియోలో ఎక్కడ కావాలని నవ్వింది లేదు, అనుకోకుండా అలా జరిగిపోయింది. లలిత సహస్ర, విష్ణు సహస్ర. నేను సరే నువ్వేం చేస్తున్నావు నా మీద అరవపోతే? బాధ్యత గల వ్యక్తివి కదా. చదువు. ఏం చదువుతున్నావు? ఏం చదవాలనా? ఇవన్నీ నీ వల్ల అయ్యే పనులు కాదులే కానీ యూట్యూబ్లో వరలక్ష్మి వ్రతం సాంగ్స్ పెట్టు. వరలక్ష్మి వ్రతాన్ని చదవాల్సిన శ్లోకం ఎందుకు చదవాలి? గుట్టు గూగుల్లో వస్తుంది. చాత కానప్పుడు నీకెందుకు ఆ బుక్ తోటి? నిన్న చదివిన ఏదో చదవాలని. చదువు, అదన్నా చదువు. అష్టలక్ష్మి స్తోత్రం. అష్టలక్ష్మి స్తోత్రము 348 నుంచి 355 దాకా ఉంది. మన మంత్రాలు చదివేటప్పుడు కంకణం కట్టాలంటే అవసరం లేదంటివి. అన్ని పేజీలు అయితే వద్దులే. ఇది అష్టలక్ష్మి స్తోత్రం. చాలా పెద్దదా? 1 2 3 4 5 6 7 8 9. చిన్నదేనా? ఇప్పుడు కలశం పైన ఓం కలశాయ నమః పూలే. కలిసి మీద అట్ట పడితే ఓం గంగాయై నమః, ఓం యమునాయై నమః, ఓం గోదావరియై నమః, ఓం సర్వతై నమః, ఓం నర్మదాయై నమః, ఓం సింధాయ నమః, కావేరియై నమః. వరలక్ష్మి అమ్మవారి ధ్యానం. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా. తర్వాత ఓం శ్రీ వరలక్ష్మి నమః అనుకో. ఒక 5 సార్లు 10 సార్లు. ఓం శ్రీ వరలక్ష్మి. ఓం శ్రీ వరలక్ష్మి నమః. ఓం శ్రీ వరలక్ష్మి నమః. ఓం శ్రీ వరలక్ష్మి నమః. ఓం శ్రీ వరలక్ష్మి నమః. దేవుడా దేవుడా నన్ను క్షమించి దేవుడా. పూలు ఎత్తా అనుకోవాలి. అవునా? నువ్వు మనసులో అనుకోమన్నట్టు అన్నావుగా. సరేలే చెప్పు. ఓం శ్రీ వరలక్ష్మి నమః అని అనుకో. ఓం శ్రీ వరలక్ష్మి నమః. 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 లక్ష్మీ అష్టోత్తరం. ఓం ప్రకృతే నమః. చైనా నేను అంటున్నప్పుడు చెయ్యి. ఓం ప్రకృతే నమః. ఓం వికృతే నమః. ఓం విద్యాయై నమః. ఓం సర్వభూతహిత ప్రదాయై నమః. ఓం శ్రద్ధాయై నమః. ఓం విభూత్యై నమః. ఓం సురభ్యై నమః. ఓం పరమాత్మికాయై నమః. ఓం వాచే నమః. ఓం పద్మాలయాయ నమః. నైవేద్యం అయిపోయింది ఇది. నెక్స్ట్ ఓం ప్రాణాయ స్వాహ. ఒక నిమిషం. తమలపాకు ఇట్లా నీళ్ళు చల్లాలి కదా. ఆ మామిడాకు తీసుకో, పైదేదో ఒకటి. ఆ మామిడాకు తీసుకో, పైదేదో ఒకటి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం నామాయనాయ స్వాహ. ఓం బ్రాహ్మణే స్వాహ. ఓం వరలక్ష్మి నమః అని సమర్పించి దండం పెట్టుకో. ఓం వరలక్ష్మి నమః. స్క్రీన్ అయిపోయింది. కాదు, ఇప్పుడు తోరణం కట్టుకోవాలి. చేతికి లేదుగా. ఈ జడ్జి నాకు కట్టుకోవాలంట. ఓం వరలక్ష్మీ దేవి నమః అని చెప్పి పసుపు తోరణం కట్టుకోవాలంట. అది పెట్టొచ్చావుగా. అది ఇంకా అయిపోయిందా? ఒకటి దండం పెట్టుకో. దేవుడా, ఇంకోసారి వరలక్ష్మి లత నాకు ఈ ఇంట్లో హైదరాబాద్లో అసలు వద్దు స్వామి. ప్రాప్తిరస్తు. చీర డ్యామేజ్ అయ్యేటట్టు తెస్తావా? కంకణం కట్టుకున్నావు. పోగులు కోసి 9 పోగుల 5 పోగులైనా కోసుకోవచ్చు. ఏడు ఉంటుంది చూడు, ఏడాడు దారం. అయినా నువ్వు నల్లది మీద ఇచ్చి మిగతా ఎట్లా పంపించినావు? అది ఉంది, అది కనపడలా. ప్రసాదం తినొచ్చు ఇంకా. ఏంది ముట్టకూడదురా మూర్ఖుడా. దేవుడు ఎప్పుడు తినకుండా పూజ చేయమల్లా. ఒకరోజు తినకపోయినా ఏం కాదని చెప్పిండు దేవుడు. లేదు, అమ్మవారు అయితే చిట్టి తల్లి నువ్వు అసలు తినకుండా ఉండలేవు, ఫస్ట్ నువ్వు తినేయమ్మా, తిని నాకు పూజ చేయి అంది. ఈలోపు ప్రపంచంలో ఎవరో ఒకళ్ళు దేవుడికి పెడతారు. నాకన్నా ఫస్ట్ అన్నం పెట్టుకో. ఫస్ట్ పూలు వేయమంటే దండం పెట్టుకుంటా, దండం పెట్టుకుంటా పూలు వేయమంటావు. అసలు ఏం వేయమని చెప్పాల. ఊరకు ఉన్నాయి దండం పెట్టుకొని చదువుతా అంతే. దేవుడిని తలుచుకుంటా ఉండు, నువ్వు ఊరకు నవ్వుకోకుండా.
గట్టికి దండం పెట్టుకో, వచ్చే సంవత్సరం బాగా ఇంకా గ్రాండ్గా చేస్తాను అని. ఇదే దిక్కులేదు, సగం మర్చిపోతున్నాను. సుమనస వందిత సుందరి. పాట ఇది, పాట పాడతాను. సుమనసవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణ వందిత మోక్ష ప్రదాయిని మంజుల భాషిని వేదనుతే పంకజవాసిని దేవసు పూజిత సద్గుణవర్షిణి శాంతియుతే జయ జయ హే మధు సూదన కామిని ఆదిలక్ష్మి జయ పాలయ మాం. ఐకలి ఆగు, చదువుతా, అట్లా ఆపకూడదు మధ్య. చదువు, పూజేనా? ఐకలి కల్మిషన ఐకలి కల్మిష నాశిని కామిని వైదిక రూపిణి వేదమమయే క్షీరసముద్భివ మంగళ రూపిణి మంత్ర నివాసిని మంత్రమతే మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధ్యానలక్ష్మి జయ పాలయ మాం. జయ వరవర్ణిని వైష్ణవి భార్గవి మంత్రస్వరూపిణి మంత్రమయే సురగణ పూజిత శీఘ్రఫలప్రద జ్ఞాన వికాసిన్ శాస్త్రనుతే భవభయ హరివి పాప విమోచని సాధుజనాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధైర్యలక్ష్మి జయ పాలయ మాం. నీకైతే అసలు నోరు తిరిగిద్ది, నవ్వుతున్నావు. జయ జయ దుర్గితి నాశిని కామిని సర్వఫల శాస్త్రమయే రథగజ తురగ పదాతి సమావృత పరిజన మండిత లోకనుతే హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత తాప నివారణి పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని గజలక్ష్మి జయపాలయ మాం. అయుగగ వాహిని మోహిని చక్రని రాగవర్ధిని జ్ఞానమయే గుణగణ వారిది లోకహితైషిని సప్తస్వరనుత గానమతే సకల సురాసుర దేవమునీశ్వర మానస వందిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని సంతాన లక్ష్మి జయ పాలయ మాం. జయ కమలాసని సద్బుతిదాయిని జ్ఞాన వికాసిని గానమయే అనుదినమర్చిత కుంకుమ దూసిర భూషిత వాసిత వాద్యనుతే వసుధార స్తుతి వైభవం వంతిని శంకర దేశికమాన్యపదే జయ జయ హే మధుసూదన కామిని విజయలక్ష్మి జయపాలయ మాం. రన్నత సురేశ్వరి భారత భార్గవి శోక వినాశిని రత్నమయే మణిమయ భూషిత కర్ణ విభూషణ శాంతి సమావృత మహాముఖే నవనిధి దాయిని కలిమల హారిణి కామిత ఫలప్రద హస్తయుతే జయ జయ హే మధుసూదన కామిని విద్యాలక్ష్మి జయపాలయ మాం. మంగళం వరలక్ష్మి దేవికి జయమతుమమ్మ ధనధాన్యములు ప్రసాదించు. మొత్తానికి మా వరలక్ష్మి వ్రతం ఇలా అయితే జరిగింది. మీకు వీడియో కనుక నచ్చితే కింద కామెంట్ సెక్షన్లో ఎలా అనిపించిందో చెప్పేసేయండి. మేము ఎక్కడ కావాలని అయితే అస్సలు నవ్వలేదు, అనుకోకుండా అలా జరిగిపోయింది. 5 ప్రసాదాలు అయితే చేసాము, 5 కాయలు కూడా అయితే పెట్టేసుకున్నాం. మీరు ఎలా చేసుకున్నారో కూడా చెప్పేసేయండి. అందరూ చాలా అంటే చాలా బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను.